మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న మేడారం జాతర అయిపోయింది కదా. చాలా మంది లక్షల కోట్ల మంది మేడారం జాతరకు పోయి వచ్చారు. అయితే ఆడబోడి చిన్నపాటి కలంపం పుట్టిందుల్లా. ఏందా కలంపం అంటే అక్కడనంట పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏది అదేందో కోవ బన్నులు అమ్మిరట. ఆ డౌరెటల మధ్యలో ఆ కోవ పూసి అదో ఇదో తీయగా ఉంటుంది. గసోటి బన్నులు అంటే అమ్ముకొని బత్తందుకు వచ్చారంట. ఒక 4-5 దిగిరంట అక్కడ. అయితే అక్కడ ఒక ఛానల్ ఆయన వాళ్ళ కాడికి పోయి మైకి పెట్టి అడుగుతారు, మీరు ఏమెక్కడికి అమ్ముతూరు, ఎందుకు అమ్ముతూరు, ఈ ఫుడ్ నాణ్యమైనదేనా, దీంట్లో కల్తీ కలవలేదా, ఎంత కల్తీ కలవలేదు, జనాల ఆరోగ్యం ఖరాబ్ చేస్తారా, మీరు ఫుడ్ జిహాద్ చేస్తారా అని మతాలకు కూసుకొచ్చే ఉపాయం చేసిరు. నేను అడుగుతున్న ఛానల్ ఆయన, సరే జనాల కోసం మంచి చేయాలన్న ఆలోచన నీకు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రమే చూసుకుందాం, భారతదేశం మొత్తం దాకా వద్దు కానీ తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకుందాం. ఎన్ని రకాల ఫుడ్ కల్తీ అవుతుంది. కేవలం ఒక హైదరాబాదులనే బయటికి అక్కర్లేదు. 1 కోటి లీటర్ల పాలు కావాలి ఒక హైదరాబాద్లో ఒక రోజు. 1 కోటి లీటర్ల పాలు కావాలి. మరి 1 కోటి లీటర్ల పాలు హైదరాబాద్కు బర్లపాలే పోస్తుండొచ్చునా? బర్లపాలే పోస్తున్నారులా. ఒక 40-50 లక్షల లీటర్ల పాలు పోస్తే ఆడికే మా ఎక్కువ. మిగతాది మొత్తం కల్తేనా. హైదరాబాద్ మొత్తం మార్వాడోళ్ళు 1 నెంబర్ తయారయ్యారు. 2 నెంబర్ దందా చేస్తేందుకు. వాళ్ళ స్వీట్ హౌస్లలో ఎంత పర్సెంటేజ్ నెయ్యి ఉండొచ్చు, ఎంత పర్సెంట్ పాల ఉత్పత్తులు చేస్తుండొచ్చు, ఎన్ని రకాల మోసాలు చేస్తలేరు. అంటే గసంటోళ్ళ కాడికి పోరు. ఏది రోల పోయి బండ్లు పెట్టుకొని అమ్ముకుంటే గాల కాడికి పోయి ఫుడ్ జిహాద్ చేస్తున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నావు, అది ఖరాబ్ చేస్తున్నావు, ఇది ఖరాబ్ చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు. మరి అన్నిటి మీద కూడా ఉండాలి కదా శ్రద్ధ. ఇప్పుడు ప్రజలారా, మన ఇంట్లల్లో వంట నూనె వాడుకుంటాం. వల్ల వంట నూనె వాడుకోవాలంటే 1 కిలో పల్లీలు కాదు, ఒక 5 కిలోల పల్లీలు పట్టిస్తే 1 కిలో నూనె రాదుల్లా. 5 కిలోల పల్లీలు ఏది మిషన్లో వేసి పట్టిస్తే 1 కిలో నూనె కూడా రాదు. మరి నూనెకు మరి డబ్బల కొద్దిగా నూనె ఏడికెళ్ళి తయారవుతుండొచ్చు. మరి అంత పల్లీలే కావచ్చు నానుల్లా. ఏడలేదు కల్తీ. మరి అంటే కల్తీ చేయమని నేను చెప్తలేను. మరి ఈ చిన్నోళ్ళ మీదకి అయితేనే నీ ప్రతాపం ఉంటుంది కానీ మరి పెద్దగా చేస్తోళ్ళ దగ్గరికి ఎందుకు అడుగు పెట్టరు గైటం కల్లా? ఒకవేళ కల్తీ చేసిండు అనుకుందాం వాడు, మరి 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చున్నాడు మేడారం జాతరలో. ఆ డౌరెటలు అమ్ముకొని 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చునా? అంటే ఎట్లా పంచాయి పెట్టాలి, ఎట్ల మధ్యలో ఏది జనాల మధ్యలో చిచ్చు పెట్టాలి, మతాల మధ్యలో పంచాయి పెట్టాలని ఆలోచన తప్పితే ఇంకేమన్నా ఉన్నదా? మొత్తం చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళు ఏదో పొట్ట చేత పట్టుకొని బతుకుతందుకు వచ్చిన వాళ్ళ మీద పడ్డవు తప్పితే అంతకంటే మించింది ఏమైనా ఉండొచ్చునా? ఆడ మరి కల్తీ లెక్క చూసుకోవాలనుకుంటే ఎన్ని రకాల కల్తీ జరగలేదు ఆడ మేడారం జాతరలా. అన్నీ ఆడ అమ్మినవి మొత్తం నిజంగానే అమ్మొచ్చు, అన్నీ స్వచ్ఛంగా అమ్మొచ్చునా? అంటే చూడు ప్రజలారా, ఎవరైనా కానీ బక్కోని కొడుతందుకు 1 నెంబర్ ఉంటారు కానీ బలిసినోని కాడికి పోతందుకు మాత్రం ఒక గిది పడుతుంది. మీరు నిజంగా జనాలకు న్యాయం చేయాలి, జనాల తరపున మాట్లాడాలి, మా ఛానల్ మొత్తం జనాల తరపునే ఉంటుందంటే నిజమేదో అబద్ధమేదో తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఒక 5-6 కలిసి అదేదో బన్ను పట్టుకొని బన్ను అమ్ముకుంటుంటే ఆయన కాడికి పోయి మైకి పెట్టి, నువ్వు ఇంట్లో ఎంత శాతం ఉన్నది, ఇంట్లో నెయ్యి ఎంత శాతం ఉన్నది, ఇంట్లో బన్ను కరెక్ట్దేనా, నువ్వు ఎట్ట అమ్ముతున్నావు, ఏడ పర్మిషన్ తీసుకున్నావు, ఏం ఎక్కడికి వచ్చినావు, గిదా అడిగేది. అంటే పేదోని ఎత్తుల చేయి పెడతాందుకు 1 నెంబర్ ఉంటారు కానీ డబ్బున్న దగ్గరికి పోయి మీరు కల్తీ చేస్తురు అనే రకంగా వాళ్ళని అడుగుతుండొచ్చునా? హోటళ్ళు పెద్ద హోటళ్ళు ఉంటాయి. హోటళ్ళల్లో ఏ హోటల్ కన్నా పోయి ఈసోటి మైకి పెడుతుండొచ్చున్నారు ప్రజలారా. పెద్ద హోటళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. దేశం మొత్తం చెప్తాను, ఒక్క హైదరాబాదే చూసుకుందాం. పెద్ద హోటళ్ళల్లో ఏడనన్న పోయి మరి మీరు మటన్ కరెక్టే తీసుకొస్తురా, చికెన్ కరెక్టే తీసుకొస్తురా, మీరు వాడే నూనెలు కరెక్టే ఉన్నాయా, మీరు వాడే మసాలాలు కరెక్టే ఉన్నాయా, జనాలందరికీ నాణ్యమైన ఫుడ్డే ఇస్తురా అని ఏడనన్న పెద్ద హోటల్లో పోయి మైకి పెట్టిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. గయ్యుండయి ఏమైనా పేదోని ఎత్తులో చేయి పెట్టాలి. పెద్దోని దగ్గర పోతే మాత్రం ఇట్లా చేయి కట్టుకొని, సార్ ఏమన్నా ఇస్తారా, తీసుకొని పోతాం. ఇంకో గిసోని పని చేస్తుంది ఛానళ్ళు. ఈ మనసులకు ఎక్కడ ఉంటున్నా ఎవరికన్నా ఎక్కడ ఉండొచ్చున్నా గిసోని ఛానళ్ళతోటి. నిజంగానే జనాలకు మీరు మేలు చేయాలంటే అందరి దగ్గర గిసోని పనే చేయాలి.
అందరి దగ్గర పోయి గిట్టనే మైకులు పెట్టి బరాబరుగా మీరు అన్యాయం చేస్తురు, అక్రమాలు చేస్తురు, మీరు మొత్తం ఇలా కల్తీ చేస్తురు అని అంటే నిజంగానే దమ్మున్న ఛానల్ రా అంటారు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.